హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు అయితే ఎస్ఐ అభిరామ్ ద్వారా ఇక పల్లవి ఈ తప్పు చేసిందని, పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ని ఇక మేడపై నుంచి తోసేసిందని సాక్ష్యాలతో అందరి ముందు నిరూపించి ఇక పల్లవినైతే అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళబోతున్నారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఎలాగైనా ఇదే మంచి సమయం, ఇక అవనిని ఇరికించాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులు అయినా రాజేంద్ర ప్రసాద్ మేడపైకి ఎందుకు వెళ్ళాడు అని ఇక ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే మామయ్య గారు అసలు ఏదో టెన్షన్ పెట్టుకొని ఇది జరిగిందని నాకు అనిపిస్తుంది. మామయ్య గారు అవనితో ఏదో ఆర్గ్యుమెంట్ చేయడం నేను చూశాను, అవని అక్కే మామయ్య గారితో మాట్లాడడం నేను చూశాను అనే పల్లవి అయితే ఇక అవనినైతే ఇరికించింది. అప్పుడే ఇక పోలీసులు అయితే అమ్మ నీ గురించి ఇలా చెప్తున్నారు కాబట్టి నిన్ను ఒకసారి ఇక మేము ఇక ఎంక్వైరీ చేయాలి, నిన్ను ఆ స్టేషన్కి తీసుకువెళ్తాం అని ఇక ఎస్ఐ వాళ్ళైతే ఇక అవనినైతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు కమల్ మాత్రం మా వదిన ఏ తప్పు చేసి ఉండదు, లేదు మా వదినని వదిలిపెట్టండి అని ఇక అక్షయ్ కమల్ అంటూ ఉంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఆ రోజు మీ మామయ్య గారి విషయంలో ఇప్పుడు ఇక మీ నాన్నగారి విషయంలో ఎన్నిసార్లు క్షమించుకుంటూ వస్తావు అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. లేదు ఈరోజు తను చేసిన దాన్ని బట్టి ఉంటే ఇక మా అన్నయ్య గారికి తన వల్లే ఈ ప్రమాదం జరిగిందని నాకు కూడా అనిపిస్తుంది అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక పోలీసులు అయితే ఇక అవనిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఆరాధ్య మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అవనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక నీ గురించి తెలుసవని, అయినా నువ్వు ఈ తప్పు చేసి ఉండవు, ఖచ్చితంగా నాకు తెలుసు, ఇక నిన్ను ఎలా గిడిపించాలో నాకు తెలుసవని అని ఇక నువ్వేమీ టెన్షన్ పడకు, దీని వెనకాల ఎవరున్నారు అవన్నీ నేను తెలిసేలా చేస్తాను అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. సరే అండి, ముందుగా మామయ్య గారిని మీరందరూ చూసుకోండి, నాకేమీ కాదు అని ఇక అవని అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ మాత్రం తన ఫ్రెండ్ అభిరామ్కి అయితే కాల్ చేస్తాడు. వెంటనే అభిరామ్కి జరిగిన విషయం చెప్పి, అయినా ఆ విషయంలో అవనిని మా వాళ్ళు నిందించారు, అవనిని అరెస్ట్ చేయించారు, ఎలాగైనా నువ్వే చూసుకోవాలరా, ఇదంతా నువ్వే చూడాలి అని ఇక అక్షయ్ అయితే చెప్తాడు అభిరామ్కి అయితే. ఇక వెంటనే అభిరామ్ పోలీస్ స్టేషన్కి వచ్చి నా క్లయింట్ నా ఫ్రెండ్ భార్య, తను ఏ తప్పు చేయదు, నాకు తన గురించి బాగా తెలుసు, ఇక ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు, తనతో మాట్లాడాలి అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు సార్ అని ఇక కానిస్టేబుల్ చెప్పగానే ఇక అలా వేచి ఉంటాడు. అప్పుడే ఎస్ఐ అక్కడికి వస్తాడు. చెప్పండి అభిరామ్ గారు అని అనగానే ఇక తను నా ఫ్రెండ్ భార్య, తనని నేను తీసుకువెళ్తున్నాను అని ఇక అనగానే సరే సార్, నేను ఇక కేసు కూడా ఇక ఫైల్ చేయలేదు, తీసుకువెళ్ళండి అని ఇక ఎస్ఐ చెప్తాడు. వెంటనే ఇక అభిరామ్ అయితే అవనిని తీసుకొని ముందుగా మనం ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎంక్వైరీ చేయాలి, అసలు అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు పైనుంచి ఎలా పడ్డారు, అక్కడ అన్నీ తెలుసుకోవాలి అవని గారు అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. అవును, అయినా ఫామ్ హౌస్ దగ్గర మామయ్య గారు అలా ఎలా పడి ఉంటారు, మామయ్య గారికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కదా అని ఇక అవని అంటూ ఉంటుంది. అవును, నాకు కూడా అదే డౌట్ ఉంది, కావాలని ఇది ఎవరో చేశారని నాకు కూడా అనిపిస్తుంది, ముందుగానైతే అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి, జరిగిన విషయం మొత్తం నాకు అక్షయ్ చెప్పాడు అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే సరే అండి అని ఇక అభిరామ్ అవని అయితే ఇక ఫామ్ హౌస్కి అయితే వెళ్తారు. ఇక ఫామ్ హౌస్లో అన్నీ ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఏం జరిగింది, అసలు ఇక ఈ రాజేంద్ర ప్రసాద్ పైనుంచి ఎలా పడ్డాడు అయినా తెలుసుకోవాలి అని ఇక అభిరామ్ అయితే పట్టుదలతో ఇక ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతూ ఉంటాడు. పైన అసలు అక్కడి నుంచి ఇక కిందికి ఎలా పడ్డారు, ఇక అనుకోకుండా తను ఏమీ దూకేయడు, ఖచ్చితంగా ఇది ఎవరి పనో అని ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇక అప్పుడే ఇక పోలీస్ అతను ఇక ఇదేంటి ఇక దానిపై నుంచి ఎక్కినప్పుడు అందరికీ కనిపిస్తాడు, అయినా రాజేంద్ర ప్రసాద్ గారు అంత ఇక ధైర్యంతో అది ఎక్కరు, ఖచ్చితంగా తనంతట తాను మాత్రం ఇక పైనుంచి కింద పడలేదు, పొజిషన్ కూడా ఎవరు నెట్టినట్లుగా ఉంది అని ఇక రాజేంద్ర ప్రసాద్
ఇక డయాగ్రామ్ అయితే కింద వేసి చూస్తారు. అప్పుడే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును అవని గారు, ఇది ఇక ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు తనంతట తాను చేసుకోలేదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో తనని ఇక ఇక చంపాలని ప్రయత్నించారు అని ఇక అనగానే అప్పుడే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇక అవునండి, ఇక రాజేంద్ర ప్రసాద్ది తను సూసైడ్ అటెంప్ట్ కాదు, తనని కావాలని ఎవరో పైనుంచి తోసేశారు అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. అప్పుడే అవని షాక్ అయిపోతుంది. ముందు అవని గారు, మనం ఇక్కడంతటా వెతకాలి, ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. తన కానిస్టేబుల్స్ అందరినీ ఇక్కడ అంతటా వెతకండి, ఏదైనా క్లూ దొరికితే తప్పకుండా తీసుకురండి అని ఇక వాళ్ళనైతే ఇక పంపిస్తాడు. ఇక ఆ ఫామ్ హౌస్ మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఇక ఏది కనిపించకపోవడంతో ఇదేంటి, ఏం క్లూ లేదేంటి అని ఇక అభిరామ్ కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అభిరామ్కి ఇక చీటీ కనిపిస్తుంది. ఆ రోజు ఒక పాపకి ఇక లెటర్ ఇచ్చి అది రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వమని చెప్తుంది కదా ఇక పల్లవి. ఇక ఆ లెటర్ మాత్రం ఇక అభిరామ్కి అయితే దొరుకుతుంది. ఇక ఆ లెటర్ తీసుకొని, అవని గారు ఇది ఏదో చీటీలా ఉంది, అయినా ఈ చీటీ పైన ఎందుకుంటుంది, చూద్దాం అందులో ఏముందో తెలుస్తుంది అని ఇక అభిరామ్ అయితే ఇక అది ఓపెన్ చేసి చూస్తాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక అవని అయితే, ఏమైంది సార్, ఏం జరిగింది, అందులో ఏముంది అని ఇక అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్ అయితే ఇక అవని గారు ఇది చూడండి మీకే తెలుస్తుంది అని ఇక అభిరామ్ అయితే ఆ లెటర్ అయితే ఇక అవనికి ఇస్తాడు. మావయ్య గారు మీరు తొందరగా పైకి రాకపోతే మీ పేరు కమల్ పేరు రాసి ఈ మేడపై నుంచి చచ్చిపోతాను అని ఇక పల్లవి అలా రాయడం, ఇక పల్లవి నేను పల్లవిని అని రాసి పెడుతుంది. అది చూసి అవని కూడా షాక్ అయిపోతుంది. అంటే మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది పల్లవే ఇదంతా చేసిందా అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక చూసావు కదా అవని గారు, ముందుగా ఈ పల్లవి ఎవరు, ఈ పల్లవి మీ మామయ్య గారిని పైకెందుకు పిలిచింది, అయినా తన మీద పగెందుకు తీర్చుకోవడానికి, తనని చంపడానికి కూడా వెనకాలేదు అని అనగానే ఇక అవని ఏమీ మాట్లాడకుండడంతో అప్పుడే ఇక అభిరామ్ అయితే, ముందుగా మనం హాస్పిటల్కి వెళ్దాం అవని గారు, ఇక ఈ నింద నీ మీద పడింది కదా, ఈ నింద నువ్వు చేయలేవని, అసలు ఎవరు చేశారు, ఈ పల్లవి ఎవరు అనేది నేను చేస్తాను అని ఇక అభిరామ్ అయితే ఇక హాస్పిటల్కి ఇక వస్తూ ఉంటారు. అటు పక్క పల్లవి మాత్రం ఇక మామయ్య గారు ఇక మెలకువ వస్తే మామయ్య గారు నిజం చెప్పేస్తారు, నేనే పైనుంచి తోసేస్తానని, ఇదంతా నా ప్లానే అని, నా నిజస్వరూపం అంతా ఇంట్లో అందరికీ బయట పెడతారు. అప్పుడు నన్ను కమల్ బ్రతకనివ్వడు. లేదు మామయ్య గారు కళ్ళు తెరవకూడదు, ఎలాగైనా మామయ్య గారిని చంపేయాలి, ఇక ఆక్సిజన్ని తీసేసి తనని అనంత లోకాలకి పంపించాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే పల్లవి ఇక నేను మామయ్య గారిని చూడాలి అని లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే, ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మా సార్ చెప్పారు ఎవరిని లోపలికి పంపించొద్దని, నువ్వేంటి ఇక అలా వెళ్తా అంటావు అని ఇక అంటూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ అయితే. అప్పుడే ఇక చూడండి, ఇక మామయ్య గారిని నాకు చూడాలనిపిస్తుంది, అందుకే మామయ్య గారిని చూడాలనుకుంటున్నాను, కానీ ఈ కానిస్టేబుల్ చూడండి నన్ను లోపలికి పంపించడం లేదు అని ఇక కమల్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి మా సార్ ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పారు, ఒకసారి వినండి అని ఇక కానిస్టేబుల్ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికైతే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే పల్లవి ఎస్ఐ అభిరామ్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడు అక్షయ్ ఫ్రెండ్ కదా, తిను ఇక్కడికి రావడం ఏంటి, అంటే ఇక నా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడా అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి, ఇక సార్ ఈవిడే ఇక వాళ్ళ మామయ్య గారిని చూడాలంటుంది, మీరు చెప్పినట్లు చెప్పాను అయినా వినడం లేదు సార్ అని ఇక అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే. ఎక్కడికి, లోపలికి ఎవరు వెళ్ళేది లేదు, ఇక రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరిచి ఇక వరకు ఎవరు ఇక లోపలికి వెళ్ళే అవసరమే లేదు అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏం మాట్లాడుతున్నారు, మా మామయ్య గారిని మేము చూడకుండా నువ్వు నీ పర్మిషన్ ఏంటి అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అవును
పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఇక రాజేంద్ర ప్రసాద్ తనంతట తాను కళ్ళు తిరిగి పడిపోలేదు. ఇక పైనుంచి ఎవరో తోసేశారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఇక కావాలనే తనని చంపాలని చూశారు అని ఇక అభిరామ్ చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడికి నిజం ఎలా తెలిసిపోయింది? అయినా నేనే చంపేదానికి ప్లాన్ వేశానని తెలిసిపోయిందా ఏంటి అని ఇక పల్లవి చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని ఇక పార్వతి ఇక అక్కడున్న వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. అప్పుడే అక్షయ్ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నాన్నని ఎవరు చంపాలని చూస్తారు అని ఇక అంటూ ఉంటారు. ఎవరో కానీ ఇక మీ నాన్నగారిని చంపాలని చూశారు, పైనుంచి తోశారు, ఇది కావాలనే చేశారు అని ఇక నేను ఫామ్ హౌస్కి వెళ్ళాను, అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను, ఇక అక్కడ తెలిసింది ఇక మీ నాన్నగారిని పైనుంచి ఎవరో తోసేశారని ఇక అని అనగానే అక్షయ్, కమల్, శ్రీకర్ షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇక మా నాన్నగారిని చంపాలని చూసారా, ఎవరు వాళ్ళని చంపేస్తాను అని ఇక కమల్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పోలీస్ అతనైతే ఇక అభిరామ్ అయితే వెంటనే ఇక ఎవరో కాదు మీ ఇంట్లోనే ఒకరు ఉంటారు, ఖచ్చితంగా మీ ఇంట్లో వారయ్యే ఉంటారు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక మా ఇంట్లో వాళ్ళు ఎవరై ఉంటారు, ఇక అవనే, ఇంకెవరు అవనే అని పల్లవి అంటూ ఉంటుంది. మరోసారి అవని గారి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా, అవని గారు ఏ తప్పు చేయరు, నాకు తెలుసు తన గురించి బాగా అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. ఇప్పుడు ఎవరని ఎలా తెలుసుకోవాలి సార్ అని ఇక కమల్ అంటూ ఉంటాడు. ఎవరని తెలుసుకునేది నేను ముందే తెలుసుకున్నాను, అది ఎవరనేది మీరే చెప్పాలి, ముందుగా నువ్వెవరు, నీ పేరేంటి అని ఇక అందరినీ పేర్లతో సహా అడుగుతూ ఉంటారు. అప్పుడు శ్రేయ పేరు, ఆ తర్వాత ఇక అవని పేరు ఎలాగో తెలుసు, ఆ తర్వాత పార్వతి, ఆ తర్వాత ఇక భానుమతి, ఆ తర్వాత ఇక కమల్, శ్రీకర్, అక్షయ్ అందరూ ఇక పరిచయం చేసుకున్న తర్వాత నీ పేరేంటి అని ఇక అడుగుతూ ఉంటాడు ఇక అభిరామ్ అయితే. అప్పుడే ఇక నా పేరు పల్లవి, నేను ఇక రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న కోడల్ని అని చెప్పగానే ఇక అభిరామ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే పల్లవి అంటే నువ్వేనా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈయన ఇలా పల్లవి అని ముందే తెలుసా, అంటే నా గురించి తెలిసిపోయిందా, ఆ ఇన్వెస్టిగేషన్లో నేను ఈ తప్పు చేశానని తెలిసిపోయిందా అని ఇక పల్లవి చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే ఇక అభిరామ్ అయితే ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏం లేదు, ఇంకా మామయ్య గారికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది, అందుకే ఈ చెమటలు అని ఇక పల్లవి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్లో ఏదో క్లూ దొరికింది, ఎవరో నాన్నని కావాలని చంపాలని ప్రయత్నించారని చెప్పావు, అది ఏంటి అని ఇక కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఇదేంటి నా గురించి ఎలా తెలిసింది, అయినా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఏమీ లేదు కదా, అయినా నేను మావయ్య గారిని తోసిన విషయం ఎవరికి తెలియదు కదా, ఎవరు లేని ప్రదేశంలో కదా నేను చేసింది, అయినా ఇప్పుడు ఈయనింది ఇలా మాట్లాడుతున్నాడు, ఏదో క్లూ దొరికిందని చెప్తున్నాడు అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్ అందరికీ ఇక నేను చెప్పాలనే ఇక్కడికి వచ్చాను, అసలు తప్పు చేసింది ఎవరనేది తెలిసిపోయింది, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఏమీ తెలియని అవని గారిపై ఒక నింద వేశారు, అవని గారు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంట్రా అసలు ఏం జరిగింది అక్కడ, ఇక నాన్నగారిని ఎవరు తోసేసుంటారు చెప్పరా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అవునరా, మీ నాన్నగారిని ఈ పల్లవి గారే తోసేశారు, ఈ పల్లవి గారే పైనుంచి తోసేశారు అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి నేనే తోశానని అలా గట్టిగా చెప్తున్నాను అంటే అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి పల్లవి తోసేసిందో, దీన్ని చంపేశాను, ఎందుకు నాన్నని తోసేశావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అంటే ఇక అప్పుడే ఇక నా కూతురు పైనుంచి ఇక మా అన్నయ్యని తోయడం ఏంటి, నా కూతురుపై ఇలాంటి నిందలు వేస్తురనే నేను ఇక్కడికి పార్టీకి వచ్చాను, అయినా నా కూతురు ఏ తప్పు చేయదు, అంతా ఈ అవని చేసింది, అవనిపై నెట్టే ఇక నువ్వు అవనిపై ఒక అభిప్రాయం ఉండి ఇక నా కూతుర్ని బలి చేయబోతున్నారా అని ఇక రాజేశ్వరి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్ అయితే లేదమ్మా, ఎవరిపై అనుకోకుండా నిందలు వేయడం, ఇక నిజాలు తెలుసుకునే ఇదంతా చేసి చెప్తున్నాను, ఇక పరాపతిగా ఇక పల్లవి అని ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు, నా అంతటా నేనే గ్రహించాను అనుకుంటున్నారా, అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఒక క్లూ దొరికింది, దాని ద్వారానే
ఈ పల్లవి ఈ పని చేసిందని తెలుసుకున్నాము, కావాలంటే అవని గారిని కూడా అడగండి అని అనగానే ఇక అవనికి నా కూతురన్న నా ఫ్యామిలీ అంటే పడదు, ఖచ్చితంగా మా వాళ్ళు ఎప్పుడు జైల్లో ఉండాలని చూస్తుంది, అలాంటి అవని అడిగితే ఖచ్చితంగా మేము తప్పు చేశామని చెప్తుంది అని ఇక అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే అప్పుడే ఇక మీరు అవని గారి మాట నమ్మరనే నేను కూడా ఇక నమ్మకం కలగాలనే నేను తీసుకొచ్చాను సాక్ష్యాన్ని కూడా అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అయితే ఏంట్రా ఏం సాక్ష్యం అని అనగానే చూడరా ఈ లెటర్ని చూస్తే నీకే తెలుస్తుంది అని అభిరామ్ అయితే ఇక పల్లవి ఒక పాపకి చీటీ ఇచ్చి మామయ్య గారు మీరు అర్జెంటుగా మేడపైకి రాకపోతే ఇక నేను చనిపోవడానికి కారణం మీరే అని రాసి పెడతాను అని ఇక పల్లవిని నేను అని రాసి పెడుతుంది కదా. ఆ లెటర్ చూసి అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి అంటే మా నాన్నని ఇక మేడపైకి పిలిచి రమ్మని చెప్పి ఇక నాన్నని మేడపై నుంచి తోసేసింది పల్లవ, ఇక ఇదంతా పల్లవి చేసిందా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక రాజేశ్వరి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఆ లెటర్లో ఏముంది అని ఇక వెంటనే రాజేశ్వరి కూడా ఆ లెటర్ తీసుకొని చూస్తుంది. అప్పుడే ఇక పల్లవి ఇక మామయ్య గారు మీరు పైకి రండి, మీరు రాకపోతే ఇక పైనుంచి దూకి చనిపోతాను, నా చావుకు కారణం నువ్వు కమల్ అని రాసి పెడతాను అని ఇక పల్లవి అలా బెదిరించి రాసే లెటర్ ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా నువ్వే చేసావా అని, ఇక మా అన్నయ్యని చంపాలని చూస్తావా, అసలు నువ్వు మా అన్నయ్యని చంపడానికి వెనుకాల కారణం ఏంటి అని ఇక రాజేశ్వరి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ కూడా ఆ లెటర్ తీసుకొని చూస్తాడు. ఇక ఇదంతా పల్లవి చేసిందని తెలుసుకొని ఏంటే ఇక మా నాన్నని పైనుంచి తోసి చంపాలని చూస్తావా, అయినా మా నాన్నని చంపాలనుకోవడానికి వెనకాల కారణం ఏంటి, అయినా చెప్పు నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని ఇక కమల్ అయితే ఆవేశంతో అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అయితే వెంటనే పల్లవి ఈ నింద అవనిపై తోయాలని చూశావు, ఇక ప్రతిసారి తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నావు, అయినా ఈరోజు మా నాన్నగారిని చంపాలన్న కోరిక నీకే ఎలా పుట్టింది, అయినా మా నాన్న నీకు ఏ ద్రోహం చేశాడని అని ఇక అక్షయ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నేను చెప్తానండి, పల్లవి ఏమి చెప్పదు, మామయ్య గారిని ఇలా చంపడానికి కూడా వెనకాడిని ఈ పల్లవి గురించి ఇంకా నేను నిజాన్ని దాచిపెట్టి నేను మోసం చేయలేను, ఇక పల్లవి మన ఇంటి నాశనం కోసమే మన ఇంట్లో అడుగు పెట్టింది, ముందుగా శ్రీకర్ ప్రేమించింది, శ్రీకర్ తనకి దక్కపోవడంతో ఇక కమల్ని పెళ్లి చేసుకొని ఇక ఆ తర్వాత మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది, ఇప్పటికి కూడా మన కుటుంబం నాశనం కావాలనే చూసింది. ఈ నిజం మామయ్య గారు తెలుసుకున్నారు, పల్లవి నిజస్వరూపం మామయ్య గారికి తెలిసిపోయింది, అందుకనే ఇక మామయ్య గారు ఇక పల్లవి నిజస్వరూపాన్ని ఆ తర్వాత నా తండ్రి ఎవరో ఇక తన తండ్రి గురించి కూడా నిజం చెప్పాలనుకున్నారు, ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఇక పల్లవి గ్రహించి పల్లవి మామయ్య గారిని చంపేయడానికి కూడా వెనకాలేదు ఇక ఈరోజు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అయినా నాన్నగారికి నీ తండ్రి గురించి ఎలా తెలుసావని అని ఇక అనగానే అవును మా నాన్న ఎవరో కాదు ఆ చక్రధరే, ఆ చక్రధర్ వల్లే ఈరోజు మేము రోడ్డున పడ్డాము, ఆ చక్రధర్ మామూలు వాడు కాదు, ముందుగా ఆస్తి కోసం మా అమ్మని ప్రేమించినట్లు నటించి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఇక మా అమ్మని ఇక దూరం పెట్టి ఇక మేము మా అమ్మ ఎవరో లోకానికి చెప్పొద్దని ఇక మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపేయాలని చూశాడు, ఇక ఆ తర్వాత ఈ నిజం ఇక మామయ్య గారు తెలుసుకున్నారు, ఇక రాజేశ్వరి పిన్నిని ఇక మోసం చేసి తనను కూడా పెళ్లి చేసుకున్నాడు, ఇక ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో నేనే ఇక తన తండ్రి అని ఇక మా అమ్మ భర్త అని నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ఇక మామయ్య గారికి ఈ నిజం తెలియడంతో మామయ్య గారు ఈరోజు పార్టీ అరేంజ్ చేసిందే ఈ విషయం చెప్పడానికి, ఇక ఈ పల్లవి నిజస్వరూపాన్ని కూడా బయట పెట్టడానికి ఇదంతా చేశాడని తెలుసుకొని పల్లవి ఇక మామయ్య గారిని లేకుండా చేసి ఇక ఈ నిజాన్ని బయటపడకుండా చేయాలని చూసింది, అందుకే నాకు తెలిసి మామయ్య గారిని మేడపై నుంచి తోసేసిందని అనుకుంటా, ఇక నుంచి పల్లవికి నిజస్వరూపం ఇది, ఇక పల్లవి ఎప్పటికీ మన ఇంట్లో ఉన్న ప్రమాదమే, తన తండ్రి కంటే ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకుంది అని ఇక అవని అయితే అంటుంది. వెంటనే ఇక కమల్ ఇలాంటిది మన ఇంట్లో ఉండడం ఏంటి, ఇది జైల్లోకి వెళ్ళాలి, దీనికి జైలు అయితేనే కరెక్ట్, ఇక ఎప్పటికీ దీన్ని బ్రతకనివ్వకూడదు అని ఇక కమల్ అయితే అరుస్తూ ఉంటాడు. వెంటనే మీరు కాదు చూసుకోవాల్సింది మేము, ఇలాంటి వాళ్ళని ఇక మేము బయట ఎలా ఉండాలి
ఉండనిస్తాము అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే వెంటనే ఇక పల్లవిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే రాజేశ్వరి పల్లవి చెంప పలగొట్టి నీలాంటిది నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, అటు నీ తండ్రి ఇటు నువ్వు మమ్మల్ని మోసం చేస్తారా, ఈరోజు మా అన్నయ్యను కూడా చంపేయడానికి వెనకలేదు అని ఇక రాజేశ్వరి కూడా తన కూతురు నిజ స్వరూపం తెలుసుకుంటుంది. ఇక వెంటనే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే తీసుకుని వెళ్తూ ఉండగా ఇక అక్షయ్ అయితే చాలా థ్యాంక్స్ రా, ఈరోజు అవని తప్పు చేయలేదని నువ్వే నిరూపించావు, లేకపోతే అందరూ నిజంగానే అవని తప్పు చేసిందని ఇక నిందలు వేస్తూ ఉండేవాళ్ళు, అవని గొప్పతనం ఏంటో నువ్వే తెలిసేలా చేసావురా, చాలా థ్యాంక్స్ రా అని ఇక అభిరామ్కి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు అక్షయ్ అయితే. ముందుగా నాన్నని కాపాడుకోండి అని ఇక అంటూ ఇక అభిరామ్ అయితే పల్లవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక ఈ విధంగానైతే ఇక పల్లవి నిజస్వరూపాన్ని మేడపై ఉన్న ఆ చీటీ ద్వారా ఇక అభిరామ్ అయితే అందరి ముందు బయట పెడతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూసింది పల్లవి అని ఇక అందరి ముందు బయట పెట్టి పల్లవినైతే ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు ఇక అభిరామ్ అయితే. ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.